వర్షాలు ఎక్కువ పడినా తుఫాన్లు వచ్చినా శ్రీకాకుళంలో ఒక ఊరి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతారు. అదే పోర్టు కలింగపట్నం. కలింగపట్నం అంటే ముందు గుర్తొచ్చేది బీచ్. ఒకప్పుడు కొన్ని లక్షల మంది సందర్శించి ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఇన్ ద శ్రీకాకుళంగా ఒక వెలుగు వెలిగింది. కానీ గత 5-6 ఏళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టూరిస్టుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయి దాదాపుగా మర్చిపోయే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ బీచ్ లేదు కాబట్టి. వినడానికి వింతగా ఉన్న దిస్ ఈస్ కాల్డ్ కోస్టల్ ఎరోజన్. దీనినే తీరం కోతకు గురవుతుంది అని అంటారు. ఇది నేను చెప్తున్నది కాదు, అక్కడ ప్రజలే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఎన్సీసీఆర్ తో కలిసి ఈ కోస్టల్ ఎరోజన్ మీద తీర ప్రాంతాల్లో ఉన్న జిల్లాల మీద రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ ప్రకారం కాకినాడ తీరంలో ఉప్పాడ ఏ విధంగా అయితే కోతకు గురైందో మన శ్రీకాకుళం జిల్లాలో కలింగపట్నం కూడా అదే విధంగా కోతకు గురవుతూ వస్తుంది. పైగా పోర్ట్ కలింగపట్నం హై రిస్క్ జోన్ లో కూడా ఉంది. ఎందుకంటే వంశధార నది ఈ గ్రామం గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. గత 10 ఏళ్లుగా చూసినట్టయితే వంశధార నది తన ప్రవాహ దిశను మార్చుకుంది. ప్రకృతి వైపరీత్యాలైన తుఫాన్లు, వరదల వల్ల కావచ్చు, రొయ్యల చెరువుల తవ్వకాలు కావచ్చు, ఇలా అనేక కారణాల వల్ల బంగాళాఖాతంలో కలిసే ప్రదేశం మారిపోయింది. ఇప్పుడు ఆ నదిని ఆనుకుని ఉన్న పోర్టు కలింగపట్నం ఊరు ప్రమాదంలో పడింది. ఒకవేళ పొరపాటున వర్షాలు ఎక్కువ పడితే వంశధార నదికి వరదలు వచ్చే అవకాశం ఉంది. ఇది కలిసే చోటు కోతకు గురవడం వల్ల ఆ వరదలు నేరుగా ఊరిలోకి వెళ్లే అవకాశం ఉంది. అయితే మరి దీనికి సొల్యూషన్ ఏంటి, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది పార్ట్ 2 లో చూద్దాం.